ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి ఒక్క శుక్రవారం నాడే అభిషేకం ప్రారంభమైంది. భృగు సంహిత అన్న శ్రీ వైఖానస ఆగమ గ్రంథంలో శ్రీనివాసునికి శుక్రవారం నాడే ఈ అభిషేకాన్ని చేయాలని తెలిపే ఈ క్రింది శ్లోకం గమనీయం. సహ లక్ష్మ్యాభిషేకస్తు వాసరే భార్గవే హరేః సాన్నిధ్యకారి సతతం సంపత్ప్రదాయకః. అనగా శ్రీహరి లక్ష్మీదేవితో కూడియున్న చోట శుక్రవారం నాడి అభిషేకం చేయడం వల్ల మహాసంపద కలుగుతుంది అని చెప్పడం వల్ల ఈ శుక్రవారాభిషేకం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ రామానుజుని మునికి పూర్వీకులైన శ్రీ యామునాచార్యులు వారు కాలంలోనే వేంకడం అన్న పేరు గల వెంకటాచలముపై వెలిసిన తిరువేంకటముడయాన్ అన్న పేరుతో శ్రీవారి మూల విగ్రహము విష్ణు ప్రధానమైనదిగానే అర్చింపబడుతూ వైఖానసాగమనం ప్రకారం శుక్రవారాభిషేకం జరుగుతూ ఉండేది. ఈ చారిత్రక ఆధారం వల్ల తెలుస్తుంది. 1966 ఏడీలో పల్లవ రాజవంశము తర్వాత గండగోపాలుడు అన్న రాజు పాలనలో వారికి బ్రహ్మోత్సవము జరపబడినట్లు తెలుస్తున్నది. ఆలయ తిరువీధుల గురించి తెలుసుకుందాం. శ్రీ రామానుజుని యాదవరాజునకు పంచ సంస్కారములు చేసి శ్రీ వైష్ణవ శిష్యునిగా దీక్ష ఇప్పించిన తర్వాత యాదవరాజు తన ఆచార్యుడైన రామానుజుని ఆజ్ఞతో మండప గోపుర ప్రాకారాలను శ్రీవారి ఆలయం చుట్టూ ఇప్పుడు మనకు కనిపించే విశాలమైన తిరువీధులను నిర్మాణం చేయడం పని చేపట్టాడు. అంతకు పూర్వం శ్రీవారి బ్రహ్మోత్సవాదులు కొండ దిగువనే చేయబడుతుండేవన్న సంగతి తెలిసి శ్రీ రామానుజముని మిక్కిలి దుఃఖించి మునుపు బ్రహ్మదేవుడి ఏర్పాటు చేసిన విధంగానే బ్రహ్మోత్సవమును ఆ తర్వాత తొండమాన్ చక్రవర్తి కాలంలో వలనే ఇప్పటి వరకు కూడా భగవంతుని ఉత్సవాలను కొండ మీదనే చేయాలని తన శిష్యుడైన యాదవరాజును ఆజ్ఞాపించారు. అప్పుడు వెంటనే యాదవరాజు రామానుజుల వారి ఆజ్ఞను అమలు చేశారు. ఆనాడు తిరుమల కొండపైనున్న శ్రీవారి ఆలయమునకు ఇప్పటిలాగే పెద్దవైన తిరువీధు లేదు. ఆలయం చుట్టూరా దుర్భేద్యమైన దట్టమైన అరణ్యము, పెద్దవైన గండశిలలతో పాషాణమయమైన ప్రాకారాలు ఉండేవి. అందువలన పూర్వకాలంలో ధూమ్రకుటారుడు అన్న ఒక భక్తుడు స్వామివారి ఆలయ ప్రకారం చుట్టూ బండరాలతోనూ చెట్లు కొట్టిన మానులతోనూ పరిచి ఏదో ఒక విధమైన ఇరుకైన చిన్న వీధిని నిర్మించారు. ఓం నమో వెంకటేశాయ.